ఇక మహాసేన రాజేష్ తప్ప టీడీపీకి పోని బలమైన అభ్యర్థి దొరకడా 40 ఏళ్ల అనుభవం చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి 30 ఏళ్ల అధికారంలో ఉన్న పార్టీకి అట్లాంటి క్యాండిడేట్ దొరకడా? పి గన్నవరం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాజేష్ మహాసేనకి సంబంధించి ఆయన మీద ట్రోల్స్ జరుగుతున్నాయి. హిందుత్వ సంఘాలు ఏదైతే ఉన్నాయో కొన్ని ఆయనకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నాయి, రాస్తారోకోలు చేస్తున్నాయి. వైజాగ్ దాంతో పాటు విజయవాడలో కూడా వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిని కూడా ముట్టడి చేయబోతాం అని చెప్తున్నారు. దీనికి సంబంధించి రాజేష్ మహాసేన ఆయన ఈ పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలియజేస్తున్నారు. అసలు ఇది హిందూ సంఘాల విజయమా లేకపోతే హిందూ సంఘాల ముసుగులో వైసీపీ అధిష్టానం ఆడుతున్న నాటకమా అనేది మనతో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం, దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం లలిత్ గారు. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారండి? గుడ్ సార్, పి గన్నవరం టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రాజేష్ మహాసేనకు సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది, మీరు ఫాలో అవుతున్నారు. హిందుత్వ సంఘాలు ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని వాళ్ళు ఆమోదించట్లేదు, ఆయన తీసేయండి ఇక్కడి నుంచి లేకపోతే మేము ఉద్యమాలు చేస్తాం అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? దీన్ని ఒకే యాంగిల్లో చూస్తున్నామండి. తెలుగుదేశం పార్టీ చేసిన అతి పెద్ద చారిత్రాత్మకమైన తప్పిదం ఇది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మిగతా పార్టీలు అందరూ కావచ్చు, వాళ్ళు లేని సెక్యులరిజాన్ని భుజాన వేసుకుని మేము తప్ప సెక్యులరిజానికి ఎవడు బ్రాండ్ అంబాసిడర్ లేడని కాలర్ ఎగరేసుకుంటూ ఉంటారు. అలాంటి కాలర్ ఎగరేసుకునే వ్యక్తులు సెక్యులరిజం అంటే అర్థం తెలుసు కదా వాళ్ళకు కూడా, అన్ని మతాలని ఒకరినొకరు గౌరవించుకోవటం, లేదు ప్రభుత్వాలు పాలించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని మతాలని సమానంగా చూడటం, లేదా మతంతో సంబంధం లేకుండా పరిపాలన చేయటం. కానీ ఒక మతం పట్ల తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్న వ్యక్తిని, ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ బ్రతికిన వ్యక్తిని, ఒక కులాన్ని అవమానకర రీతిలో మాట్లాడిన వ్యక్తిని ఏ విధంగా తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారో మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకే తెలియాలి. ఇవే మేము అడుగుతున్నాము. ఏమండి, పలానా టైంలో రాజేష్ మహాసేన అనేవాడు అగ్రకులం అమ్మాయిలను ఎవరినన్నా పెళ్లి చేసుకుని లేవ తీసుకొస్తే ₹1,00,000 నేను ఇస్తాను, దాంతోపాటు దుబాయ్కో కువైట్కో పంపించేస్తాను, అక్కడ మీకు రక్షణ కల్పిస్తానని చెప్పేసి అన్నాడు. ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవటం, పెళ్లి చేసుకోవటం అనేది వాళ్ళ పూర్తి స్వవిషయం. అది 2 కుటుంబాలకు సంబంధించింది, లేదా ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది. కానీ ఈ వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడు, నేను మీరు లేపుకొస్తే ₹1,00,000 ఇచ్చి రక్షణ ఇస్తానని చెప్పేసి అన్నాడు. అంటే ఇది ఒక రకమైన రెచ్చగొడతాం కదా. నీకు అంత గులగా ఉంటే ఇద్దరు ప్రేమించుకున్నా సరే అని చెప్పేసాను. దళితులుగా చెప్పబడుతున్న 2 కులాల్లోనే మా కులపోడు కాదు అని చంపేసుకున్న సంఘటనలు నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఒక కులానికి సంబంధించిన ఆడపిల్లల్ని లేవ తీసుకొస్తే అంటే ఆడపిల్లల్ని ఎవడ పక్కల్లోకి పంపటానికి ఎవడో కనట్లేదు. అందరూ కూడా పిల్లల్ని కనేది, పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటారు. అలా రెచ్చగొట్టిన వ్యక్తి. అంతేకాదు, జీవిత కాలం అతను పెట్టిన వీడియోస్ చూడండి 10 ఏళ్ల నుంచి. ఎందుకంటే అతనితో పోరాటం చేసింది మేం కాబట్టి మాకు తెలుసు. బాపనీచులు, బాపన ఆ కొడుకులు, బాపన ఈ కొడుకులు అంటూ బ్రాహ్మణ కులాన్ని ఎంత అవమానకరంగా మాట్లాడాడు. ఇవే కాదు, వినాయకుడి గారి గురించి, లేకపోతే శ్రీరాముడి గురించి, శ్రీకృష్ణుడి గురించి అతను మాట్లాడిన ఏహ్యమైన భాష లేదు. చాలా అవమానకర రీతిలో మాట్లాడాడు. ఈవెన్ అయ్యప్ప స్వామి విషయంలో కూడా చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బైర్ నరేష్ లాంటి వాడికి ఒక రకంగా మద్దతు పలికాడు. మరి అలాంటి వ్యక్తిని సెక్యులర్ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా ఏ విధంగా ప్రకటించారు అంటే, వీళ్ళు ప్రకటించడం తప్పు కాదు, కానీ మేము ప్రశ్నించి అలాంటి టికెట్ ఎట్లా ఇచ్చావయ్యా అని అడిగితే మాత్రం మేము ఆ పార్టీకి ఈ పార్టీకి కోవట్ల. మా సనాతన ధర్మాన్ని ఎవడన్నా కించపరిస్తే వాడి విషయంలో మా స్టాండ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అలాగే రాజేష్ మహాసేన విషయంలో కూడా. ఎందుకంటే రేపు రాజేష్ మహాసేన అనేవాడు గెలిస్తే ఒకవేళ ప్రమాణ స్వీకారం ఏం చేయాలి? రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగాన్ని అనుసరించి నిష్పక్షపాతంగా పరిపాలన చేస్తాను, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పాలి. నీకు ఒక కులం అంటే పడదు, ఒక మతం అంటే పడదు, నువ్వు ఏ విధంగా నిష్పక్షపాతమైన పరిపాలన అందిస్తావు చెప్పు. ఈ రోజున కూడా రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే చాలా మంది గెలుస్తున్నారు. గెలిచిన ప్రతి వాడికి ఏదో ఒక మతం ఉంటుంది, కానీ వాళ్ళు ఎవరు ఇతర మతాల పట్ల ద్వేషాన్ని వ్యక్తం చేయలే. చాలా మంది అంటున్నారు ఈ రోజు రాజేష్ మహాసేన ఒక క్రైస్తవుడు దళితుడు కోటాలో ఎట్లా పోటీ చేస్తారని చెప్పేసి. నేను అడుగుతున్నా అండి, ఈ రోజున ఎస్సీ కోటాల్లో, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న వాళ్ళలో 90% కన్వర్టెడే ఉన్నారు. కానీ మేమేం చేయలేని పరిస్థితి. కానీ అక్కడ ఈ రాజేష్ మహాసేన క్రిస్టియనా నాన్ క్రిస్టియన్ అనే మ్యాటర్ కంటే కూడా హీజ్ ఏ యాంటీ హిందూ. అలాంటి యాంటీ హిందూ స్టేట్మెంట్స్ చేసిన వాళ్ళని సమర్థించడమే టీడీపీ చేసిన అతి పెద్ద తప్పు. ఆ తప్పుని మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన చెప్తుంది ఏంటంటే, ఎప్పుడో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం జరిగిన సంభాషణ అది. దాన్ని వైసీపీ ఏదైతే ఉందో కట్ చేసి దానికి ముందు మాట్లాడాను, వెనక మాట్లాడాను, మాట్లాడాల్సిన పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ మధ్యలో కట్ చేసి వైసీపీ ఏదైతే ఉందో రాజేష్ మహాసేన అనే వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్ళకూడదు, ఆయన మీద కుట్ర పన్నుతుంది, దాన్ని తీసుకొచ్చి హిందుత్వ గ్రూపుల్లోకి పంప్ చేసింది ఎవరైతే అమాయకులైనటువంటి హిందువుల దగ్గరికి తీసుకెళ్లి నన్ను టార్గెట్ చేయటం, వాళ్ళని అడ్డం పెట్టుకుని నన్ను టార్గెట్ చేయబోతుంది అని ఆయన చెప్తున్నాడు. పిల్ల మాటలు చెప్పాలి అంటే, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి ఎదిగాను అనుకుంటున్న వ్యక్తి
లేదు ఒక 15 ఏళ్ళు ముఖ్యమంత్రి లేదా 30 ఏళ్ళ నుంచి పరిపాలన చేసిన ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడదగ్గ మాట కాదు. ఎందుకంటే వైసీపీ నిజంగానే మహాసేన రాజేష్ అనే వ్యక్తిని టార్గెట్ చేసి పక్కకు పెట్టేస్తుంది. ఆ స్థానంలో టీడీపీ ఖాళీ ఉంచేస్తా, ఇంకా ఇంకోళ్ళు వస్తారు. అంటే ఇక మహాసేన రాజేష్ తప్ప టీడీపీకి పోని బలమైన అభ్యర్థి దొరకడా? 40 ఏళ్ళ అనుభవం చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి, 30 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీకి అట్లాంటి క్యాండిడేట్ దొరకడా? వైసీపీ ఒకరిని టార్గెట్ చేసి పక్కన పెట్టిస్తారు. పోనీ వైసీపీ టార్గెట్ చేసి పక్కన పెట్టిస్తానికి అతను చెప్తున్నాడు ముందు వెనక కట్ చేయలేదని చెప్పి, కట్ చేశారని చెప్పేసి. ఈ ముందు వెనక తోకలు పేకలు కట్ చేసిన వ్యవహారం ఏదైతే ఉంటుందో అది ఏమీ తెలియని అమాయకులకు చెప్పాలి. మేము 10 ఏళ్ల నుంచి వాడిని ఫాలో అవుతా ఉన్నాం కదా. ఆ ముందేం మాట్లాడాడు, వెనకేం మాట్లాడాడు, ఏ సందర్భంలో మాట్లాడాడు ప్రతిదీ మాకు తెలుసు. అతను ఉద్దేశపూర్వకంగా ఒళ్ళుపై తెలిసి సోయులో ఉండి మాట్లాడిన ప్రతి మాట కూడా అది అవన్నీ కూడా నిలువెత్తు అహంకారంతో మాట్లాడాడు అతను. ఓకే సార్, మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే రాజాసింగ్ అవ్వచ్చు, రాజాసింగ్ కూడా కొన్ని వర్గాలకు సంబంధించి, ముస్లిం వర్గాలకు సంబంధించి ఆయన చాలా ఆరోపణలు చేశారు. ఏదైతే గోష్మాల్ నుంచి మనం గెలిచారు, ఆయన అసెంబ్లీలో కూడా ఉన్నారు. అలాంటి కోణంలో ఎందుకు చూడరు రాజేష్ మహాసేన ఇస్తున్నట్టు మీరేం చెప్తారు? ఈ రోజు కూడా మేము అదే చెప్తున్నాం, రాజేష్ మహాసేనని నువ్వు పోటీ చెయ్యొద్దు అని మేము అనట్లా. రాజేష్ మహాసేన పోటీ చేయొద్దని ఏ హిందూ సంఘం వల్ల, కానీ రాజేష్ మహాసేన క్రైస్తవ పార్టీ తరఫున లేకపోతే క్రైస్తవులకు అనుకూలం అని చెప్పుకునే పార్టీ తరఫున పోటీ చేస్తే పర్లా, కానీ సెక్యులర్ పార్టీ తరఫున పోటీ చేస్తాడు అని చెప్పేసి ప్రచారం అవుతుంది కదా, దానికి అభ్యంతరం. ఒకవేళ నిజంగా మీకు రాజేష్ మహాసేన లాంటి క్రైస్తవుని గెలిపించడమే ఇంపార్టెంట్ అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే మరి మిగతా 174 స్థానాలు మీరు త్యాగం చేయడానికి సిద్ధపడండి. ఈ రోజు రాజాసింగ్ గారి విషయంలో చెప్తున్నారు, రాజాసింగ్ గారు వేరే మతాలను కించపరిచారు కదా అని చెప్పేసి. ఎస్, రాజాసింగ్ గారికి మీరు కించపరిచి ఉంటే దాన్ని వ్యతిరేకించాల్సిన వాళ్ళు ఎవరు? ఆ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు. లేదా రాజాసింగ్ లాంటి వాళ్ళని గెలిపించారు కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో మీకు బుద్ధి చెప్తామని బీజేపీని ఎవరైతే బెదిరించే శక్తి ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రయత్నం చేయాలి. చేయమనండి, చేయలేదే. కానీ బీజేపీ బలం లాస్ట్ టైం కంటే ఇప్పుడు బాగా పెరిగింది కదా. అలాగే టీడీపీ కూడా రాజేష్ మహాసేన లాంటి మేము నెత్తిని పెట్టుకుంటే మా బలం పెరుగుద్దని మీకు బలుపు కాన్ఫిడెన్స్ ఉంటే పోటీ చేయించండి. హిందువులు కూడా మా సత్తా ఏంటో మేము చూపిస్తాం. మేము రాజేష్ మహాసేన పోటీ చేద్దంట్లా, టీడీపీ జనసేన లాంటి పార్టీల తరఫు నుంచి పోటీ చేయకూడదు. ఒకవేళ పోటీ చేపిస్తే టీడీపీ జనసేన క్లెయిమ్ చేసుకోమనండి. వీఆర్ నాట్ సెక్యులర్, వీఆర్ ప్రో క్రిస్టియన్ అని చెప్పేసి చెప్పమనండి. మైనారిటీలు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో వాళ్ళు ఎప్పుడు మైనారిటీలుగానే ఉండాల్సిన పరిస్థితి. భారత రాజ్యాంగాన్ని ఎవరైతే ఉన్నాడో బిఆర్ అంబేద్కర్ రాశారు, ఆయన జాతి నుంచి వచ్చిన నేను నా కులాలకి సపోర్ట్ చేయడానికి, వాళ్ళ యొక్క మాటని వినిపించడానికి అసెంబ్లీకి వెళ్తుంటే మెజారిటీ ఉన్న హిందువులు అడ్డుపడుతున్నారు. బట్ నేను మాట్లాడిన మాట తప్పే. నేను ఒక డిబేట్లో కూడా నేను మాట్లాడిన మాట తప్పే. బట్ దీన్ని ఇంతగా ప్రొజెక్షన్ తీసుకొచ్చి వైసీపీ ట్రాప్ లోనే ఉంది అని ఇంకా ఆయన నమ్ముతున్న పరిస్థితి. బట్ ఇది వైసీపీ ట్రాప్ అంటారా లేదా హిందుత్వ సంఘాలు నిజంగానే దీంట్లోకి ఎంటర్ అయ్యాయి అంటారు? బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అండి, రాజేష్ మహాసేన అనేవాడి మాటలన్నీ మాట్లాడింది వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు. టీడీపీలో మాట్లాడలేదు, టీడీపీలోకి వచ్చాక మాట్లాడాల. ఈ మాటలు మాట్లాడిన ప్రతిసారి తను జగన్ దగ్గరికి వెళ్ళి కండువా వేయించుకున్నాడు, బ్రదర్ అనిల్ తో కూర్చొని ఫోటోలు దిగాడు, కంచి ఐలయ్యతో కలిశాడు, ఆర్ఎస్ ప్రవీణ్ తో కలిశాడు, లేకపోతే చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ తో కలిశాడు, భీమార్మీ అతనితో, వీళ్ళందరితో కలిసి ఫోటోలు దిగాడు. ఇవాళ అంటున్నాడు ఈ దేశంలో నేను ఒక దళితుడిని కాబట్టి నా మీద ఎట్లా చేస్తున్నాడు. తప్పండి ఆ మాట. దళితులకి ఈ రోజు ఈ దేశంలో రిజర్వేషన్లు ఇస్తే ఒక్క మాట కూడా అడ్డు చెప్పకుండా ఆమోదం తెలియజేసింది భారతీయ సమాజం. ఎందుకంటే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజ్యాంగాన్ని ఆమోదించేటప్పుడు ఉన్నారో అధికారంలో, ఆ కాంగ్రెస్ పార్టీని దాదాపు 65 ఏళ్ళు అధికారంలో ఉంచారు ఈ దేశంలో. అంటే కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే హిందూ సమాజం ఆమోదించింది. ఆ తర్వాత SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. ఆ యాక్ట్ పెట్టిన తర్వాత కూడా అటువంటి యాక్ట్ ఇప్పుడు కూడా రివోక్ చేయమని ఏ హిందూ సమాజం నుంచి ఎవరు అడగట్లా. ఎందుకంటే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి రక్షణ కావాలని కోరుకున్నారు. అలాగే SC/ST సబ్ ప్లాన్స్ పేరుతోటి వాళ్ళకి భారీగా నిధులు ఇస్తా ఉంటే ఎవరు అడ్డు చెప్పట్లా. ఈ రోజు కూడా దళిత వాడల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తూ ఉంటే ఎవరు అడ్డు చెప్పట్లా. ఒక్క రాజేష్ మహాసేన విషయంలో అడ్డు చెప్తున్నారు అంటే కారణం రాజేష్ మహాసేన చేసిన తప్పు కారణంగా. కానీ రాజేష్ మహాసేన మీద ఒక్కడి మీద వ్యతిరేకత చూపిస్తే యావత్ దళిత కులం మీద వ్యతిరేకత చూపించినట్లు అని చెప్పేసి అంటాం చాలా తప్పు. ఎందుకంటే ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్సీపీతో సంబంధం లేని వాళ్ళు కావచ్చు, దళిత నాయకులు, దళిత సంఘాల వాళ్ళు కూడా చాలా మంది రాజేష్ మహాసేన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు.